Hey guys, so welcome back to AR Studies. సో కొంచెం లేట్ అయింది వీడియో చేయడం ఏమనుకోకండి. సో ఐ థింక్ నేను నా మ్యాథ్స్ వీడియో అప్లోడ్ చేసి ఉంటారు సాగర్ సార్. సో ఈవేళ ఫిజిక్స్ వీడియో. సో బేసిక్గా ఈ వీడియోలో కంటెంట్ ఏం పెద్దగా ఉండదు, బట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అసలు మనం ఎలా ప్రొసీడ్ అవుతాం ముందుకి అది డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మేము ఇంట్రడక్షన్ చేసుకున్నాం మేము. సో దిస్ ఇస్ వెరీ జనరల్. సో నా పేరు భాస్కర్ రావు. ఇప్పుడు ఎంటెక్ అయిపోయింది ఐఐటి బాంబే నుంచి టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్లో. నా బీటెక్ ఆర్జీకేటీ శ్రీకాకుళంలో మెకానికల్లో అయింది. సో నేను ఏఆర్ స్టడీస్లో ఫిజిక్స్ చెప్తాను. సో ఫిజిక్స్ పార్ట్ 1 నేను డీల్ చేస్తాను. సో మెయిన్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏంటంటే పార్ట్ 1లో ఫిజికల్ వరల్డ్ అండ్ మెజర్మెంట్. సో ఇందులో బేసికల్ యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. సో కొంచెం ఈజీ టాపిక్స్, కానీ స్కోరింగ్ ఒకవేళ క్వశ్చన్ వస్తే చాలా ఈజీగా స్కోర్ చేసే క్వశ్చన్స్ అన్ని ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. ఈ చాప్టర్ నుంచి వస్తుంది, ఫస్ట్ చాప్టర్ నుంచి. తర్వాత కైనమాటిక్స్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ అండ్ పవర్, మోషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రిజిడ్ బాడీ, గ్రావిటేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ బల్క్ మ్యాటర్, థర్మోడైనమిక్స్. సో పార్ట్ వన్ సిరీస్లో ఈ చాప్టర్స్ నేను కవర్ చేస్తాను. అండ్ మెయిన్ మోటివేషన్ ఏంటంటే ఫిజిక్స్ మనం ఎందుకు చదవాలి జేఈకి ఇంపార్టెంట్గా అంటే, ఒకటి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ని బిల్డ్ చేస్తుంది. రేపు పొద్దున మీరు ఇంజనీరింగ్కి వెళ్ళినప్పుడు ఫిజిక్స్ ఫండమెంటల్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి అనమాట మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్లో కూడా. అపార్ట్ ఫ్రమ్ మీ జేఈ స్కోర్కి మీ జేఈ ర్యాంక్ ఎంత ఇంపార్టెంటో, రేపు మీ ఫ్యూచర్ స్టడీస్లో కూడా మీరు ఒకవేళ మెకానికల్, ఎలక్ట్రికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ ఇలాంటి బ్రాంచెస్ తీసుకున్నప్పుడు, లేదా ఈసీఈ బ్రాంచెస్ తీసుకున్నప్పుడు ఫిజిక్స్ యొక్క ఫండమెంటల్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ సెకండ్ థింగ్, ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ ఏదైతే మీకు డెవలప్ అవుతుందో, అది ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ థర్డ్ థింగ్ ఆబ్వియస్, జేఈ క్రాక్ చేయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఫిజిక్స్, ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ ఈ సిరీస్లో భాగంగా అసలు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది వీడియోస్కి. సో ప్రతి చాప్టరు వెరీ స్క్రాచ్ నుంచి చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ తర్వాత అర్థం అవడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తాము. ఆ తర్వాత కష్టమైన డెరివేషన్స్ ఏమైనా ఉన్నాయా, ఫార్ములాస్ ఏం గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేయాలి, అలాంటి అప్లికేషన్స్లో ఎలాంటి ఫార్ములాస్ యూజ్ చేయాలి, షార్ట్ కట్స్ ఏమైనా ఉన్నాయా ఆ ఫార్ములాస్కి, ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచి రెఫరెన్స్ బుక్స్ నుంచి ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని మేమే తీసుకొచ్చి ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేపిస్తాం వీడియోస్లోనే. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో అంటే మీకు ఒక థియరిటికల్గా ఒక టాపిక్ అర్థమైనా సరే అప్లికేషన్లో ఎలా పెట్టాలి, క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట ఆ కాన్సెప్ట్ ఏం చెప్తుంది మనకి అని. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పీవైక్యూస్, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ సెట్ నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, తర్వాత జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్, ఇంకా అదర్ ఎగ్జామ్స్ లైక్ కేసెట్ కానీ లేకపోతే విట్సెట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు. సో దీనివల్ల మీకు ఏం ఐడియా వస్తుంది అంటే ఎంత డెప్త్ వరకు నేర్చుకోవాలి, ఎలాంటి క్లారిటీ మెయింటైన్ చేయాలి మన క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఎగ్జామ్స్లో, ఎలాంటి మైండ్ సెట్ డెవలప్ చేసుకోవాలి, ఎంత టైంలో సాల్వ్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ పీవైక్యూస్ నుంచి వస్తాయి అనమాట. నెక్స్ట్ మేము ప్రాక్టీస్ అసైన్మెంట్స్ కూడా ఇస్తాం మీకు. సో ఈ ప్రాక్టీస్ అసైన్మెంట్స్ ఏంటంటే కొంచెం టఫ్గా ఉంటాయి. సో మీరు ఎప్పుడైతే టఫ్ ప్రిపేర్ అవుతారో దానికంటే తక్కువ లెవెల్లో వచ్చినప్పుడు మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట సో సాల్వ్ చేయడానికి. సో ఇది మేము అనుకునే స్ట్రక్చర్. ఐ థింక్ యూజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా కాదు సార్ వేరే విధంగా చెప్పండి, లేదా మీకు దగ్గర ఏదైనా ఐడియా ఉంది ఇవి కూడా పెడితే ఇంక్లూడ్ చేస్తే సిరీస్లో హెల్ప్ అవుతుంది మాకు అనుకుంటే మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి, మేము ట్రై చేస్తాం ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడానికి. అండ్ సెకండ్ థింగ్, మేము చెప్పే ప్రతిదీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో ఖచ్చితంగా మీకు వస్తుంది. దాని గురించి మాత్రం కంగారు పడుతుంది. సో దిస్ ఇస్ ద మోస్ట్ చాలా నార్మల్ వీడియో, అంటే జస్ట్ బేసిక్స్ మాత్రమే కవర్ చేస్తాం. అంటే ఏం చెప్తాం, మోటివేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది వీడియోస్, ఇవి చెప్పడానికి మాత్రమే ఈరోజు వీడియో. సో నెక్స్ట్ 1 వీక్లో సిరీస్ స్టార్ట్ అయిపోద్ది. సో స్టే ట్యూన్డ్. ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకవేళ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు, జేఈ మెయిన్స్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, సో హాస్టల్స్ కాకుండా డే స్కాలర్స్లో ఉండి చదువుకుంటున్నారు వాట్ ఎవర్ ద రీజన్, కొన్ని రీజన్స్ వల్ల అనుకున్న వాళ్ళకి, కానీ అఫోర్డ్ చేయలేకపోయి జేఈ మెయిన్స్ కోచింగ్ కానీ జేఈ అడ్వాన్స్ కోచింగ్ కానీ అలాంటి వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ ఛానల్స్ లింక్. మేము ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు స్టార్ట్ చేస్తున్నాం. ఈ 1 వీక్లో స్టార్ట్ అయిపోతాయి అన్ని సిరీస్ కూడా. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, యా బాయ్.